దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నివాస గృహంలో కాపురం ఉంటున్నటువంటి మన ప్రియులు దేవుని బిడలు కనకయ్య, హెమిమా, వారికి దేవుడిచ్చిన కుమారుడు నిశాంత్, వారు ఉంటున్నటువంటి ఈ నివాస స్థలములో ఈ రాత్రి సర్వలోక రక్షకుడైన యేసునాథుని పుట్టుకను గూర్చి, జననమును గూర్చి ప్రస్తావించుటకు, ప్రచురపరచుటకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుడిచ్చినటువంటి అద్భుతమైన కృప కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని ఒక 5 నిమిషాలు దేవుని వాక్యము మనము శ్రద్ధతో ఆలకించి మనం నేర్చుకుందాం. అందరూ కూడా చురుకుగా ఉండాలని, దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, రానే వచ్చింది, వెలుగును తెచ్చింది, రానే వచ్చింది, వెలుగును తెచ్చింది. చలి చలి కాలంలో పొగల మంచుల్లో, చలి చలి కాలంలో పొగల మంచుల్లో చిరు చిరు దీపాలు, శోభిత గృహాలు, చిరు చిరు దీపాలు, శోభిత గృహాలు. ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, రానే వచ్చింది, వెలుగును తెచ్చింది, రానే వచ్చింది. చర్చిలో గంటలు గణగణమోగే, కొవ్వొత్తి కాంతులు రెప్పరెప్పలాడే, చిన్నారి పాపలు చిందులు వేసే, అందరి మధ్యలో ఆనందం ఆనందం. ఓ జన్మదినము యేసయ్యా, యేసయ్యా, మాకెంతో బలము యేసయ్యా, యేసయ్యా, మా తోడు నీవే యేసయ్యా, యేసయ్యా, మా నీడ నీవే యేసయ్యా, యేసయ్యా. ఓ రానే వచ్చింది, వెలుగును తెచ్చింది, రానే వచ్చింది. రారాజు భూమిలో మెర్రీ మెర్రీ క్రిస్మస్, చేర్చుకో మదిలో మెర్రీ మెర్రీ క్రిస్మస్, రక్షణ పొందుకో మెర్రీ మెర్రీ క్రిస్మస్, మోక్షము చేరుకో మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఓ రానే వచ్చింది, వెలుగును తెచ్చింది, రానే
కలుగునుగాక. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అందరూ శ్రద్ధతో ఆలకించండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చదువబడిన ఈ లేఖన భాగము ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ప్రభునందున అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రారంభములో ఉన్నటువంటి ఒక అద్భుతకరమైన గొప్ప మాట. అదేంటంటే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అన్నాడు. అసలు జనన విధానము తెలియని వారు ఎవరున్నారు లోకంలో? మనుషుల పుట్టుకను గూర్చి, మానవుల పుట్టుకను గూర్చి తెలియని వారు ఎవరైనా ఉన్నారా మానవ సమాజంలో? మనుషులలో అందరికీ కూడా మానవుల పుట్టుక విధానము, మనుషుల జన్మ విధానము, మానవ జాతి అంతటి జనన విధానం అందరికీ బాగా తెలుసు. అందులో మర్మం ఏమున్నది? గొప్ప సంగతి ఏమున్నది? ఇక్కడ లేఖనం ఏమని చెబుతుంది? యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి అందరిలాగా జన్మించినవాడు కాదు. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి అందరిలాగా పుట్టినవాడు కాడు. యేసుక్రీస్తు జనన విధానము ప్రత్యేకమైనది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. సృష్టి ధర్మానికి, వైద్య శాస్త్రానికి కూడా మించింది, అగోచరము, అందనిదన్నమాట. అందుకొరకు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అన్నాడు. యేసుక్రీస్తు జనన విధానము ఎట్లనగా మనందరికీ బాగా తెలుసు. మనుషులు ఎట్లా పుడుతున్నారు, మానవులు ఎట్లా జన్మిస్తున్నారు భూమి మీద. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనమే చెప్పింది. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం మనుషుల పుట్టుక, మానవుల జనన విధానము ఎలాగూ ఉంటుందో స్పష్టంగా అక్కడ లేఖనం మనకు ప్రత్యక్షపరచబడుతున్నది. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకొన్నాను. ఆదాము అనే ఒక పురుషుడు తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు కయీను అనే ఒక మగపిల్లవాడు జన్మించినాడు. ఇది మనుషుల జనన విధానము, మానవుల జనన విధానము. పురుషుడొక్కడే ఒక కూతురుని కానీ ఒక కుమారుణ్ణి కానీ కనలేడు. స్త్రీ లేకుండా పురుషుడొక్కడే మాత్రం ఒక కూతురుని కానీ ఒక కుమారుణ్ణి కానీ కనడానికి సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. అలాగే పురుషుడు లేకుండా ఒక స్త్రీ మాత్రమే ఒక కుమారుణ్ణైనా ఒక కుమార్తెనైనా కంటుందా? స్త్రీ ప్రమేయము లేకుండా పురుషుడు సంతానమును కనలేడు. పురుష ప్రమేయము లేకుండా స్త్రీ కూడా సంతానము కనలేదు. అక్కడ ఆదాము ఉన్నాడు, హవ్వ ఉన్నది. ఆదామనే పురుషుడు, హవ్వ అనే స్త్రీ. వాళ్ళిద్దరూ భార్య భర్తలు కనుక వాళ్ళు కాపురం చేసి ఒక కుమారుణ్ణి కన్నారు. ఇది మానవుల జనన విధానము, మనుషుల జనన విధానము. మరి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని ఇక్కడ చూస్తున్నాం కదా. మనుషులందరూ పుట్టినట్టు, మానవులందరూ జన్మించినట్టు యేసుక్రీస్తు పుట్టలేదు, జన్మించలేదు. వైద్య శాస్త్రానికి కూడా ఆయన అగోచరుడు, సృష్టి ధర్మానికి కూడా ఆయన
అగోచరుడు, ఆయన జన్మ అటువంటిది, ఆయన పుట్టుక అటువంటిది. పవిత్రురాలైన కన్యక ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు మరియా. ఏ పురుషుడు కూడా ఆమెను ముట్టుకోలేదు, ఆమె మీద చెయ్యి కూడా వేయలేదు. మరియా అనే ఒక పవిత్రురాలైన కన్యకున్నది. ఆ కన్యకను ఏ పురుషుడు ముట్టుకోలేదు, ఆమె మీద చెయ్యి వేయలేదు. ఆమెకు పెళ్ళే కాలేదు, ప్రధానమైంది కానీ పెళ్ళి కాలేదు. అప్పటిదాకా ఏ పురుషుడు ఆమెను ముట్టుకోలేదు. ఆ మరియా గర్భములో దేవుడు ఒక శరీరము తయారు చేశాడు. ఆ శరీరాన్ని తొడుక్కొని దేవునిలోని ఒక అంశ, ఒక భాగము, దేవుడు కన్న దేవుని కుమారుడు, పవిత్రురాలైనటువంటి కన్యకున్నది కదా. ఏ పురుషుడు ఆమెను ముట్టుకోలేదు, ఆమెకు పెళ్లి కాలేదు. ఆ పవిత్రురాలైనటువంటి కన్యక గర్భంలో ఒక శరీరం, దేవునిలోని ఒక అంశకు, దేవునిలోని ఒక భాగానికి, దేవుడు కన్న దేవుని కుమారునికి దేవుడే తయారు చేశాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు డైరెక్ట్గా మరియమ్మ గర్భంలోకి వెళ్ళాడు. మరియమ్మ గర్భంలో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని దావీదు పట్టణమందు రక్షకుడుగా ఆయన పుట్టినాడు. అందరి జన్మ వేరు, యేసుక్రీస్తు జన్మ వేరు. అందరి పుట్టుక వేరు, యేసుక్రీస్తు పుట్టుక వేరు. మానవ జాతి అంతా, మనుషులందరూ స్త్రీ పురుషుల కలయిక వలన పుడుతున్నారు, జన్మిస్తున్నారు. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే పురుష ప్రమేయం లేకుండా కేవలం స్త్రీకి మాత్రమే పుట్టినవాడు, జన్మించినవాడు. అందుకు లేఖనం ఏం చెబుతుందంటే, యేసు క్రీస్తు జనన విధానము ఎట్లనగా అంటే, అందరూ పుట్టినట్టు, అందరూ జన్మించినట్టు యేసుక్రీస్తు పుట్టాడు, జన్మించాడని ఎవరు అనుకోవద్దు. అందరిలాగా పుట్టినవాడు కాదు, అందరిలాగా జన్మించినవాడు కాదు. ఆయన జననము ఒక ప్రత్యేకమైనది, ఆయన పుట్టుక ఒక ప్రత్యేకమైనది. పురుష ప్రమేయము లేకుండా కేవలం స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు. అందుకే డిసెంబర్ 25 లోకమంత గొప్ప పండుగ జరుపుకుంటుంది. అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఆయన జన్మ ప్రత్యేకమైనది, ఆయన పుట్టుక ప్రత్యేకమైనది. ఆ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, ఆశీర్వాదములు, దీవెనలు ఈ కుటుంబంలో ఉన్నటువంటి కన్నికయ్యకు, ఏమేమకు, వారి కుమారుడైనటువంటి నిశాంత్కు, కుటుంబ సభ్యులందరికీ ఆ పరమాత్ముడు సమృద్ధిగా ప్రాప్తింపజేయునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు నరేష్ చిన్న ప్రార్థన చేస్తాడు, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం.